నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొట్టమొదటిసారి లింగ మార్పిడి వారికి కూడా రేషన్ కార్డులకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రౌడీ షీటర్స్ నేర స్వభావాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో మెలగాలి. 3 టౌన్ సీఏ రమేష్ బాబు హెచ్చరిక. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా 1,46,21,000 రైస్ కార్డులు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనాభా 4,24,60,000 మంది ఉండగా 1,46,21,000 రైస్ కార్డులు అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పిందని, 5 సంవత్సరాల పిల్లలకు, 80 సంవత్సరాల వృద్ధులకు కేవైసీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కేవైసీ 95% పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళితే పాత రేషన్ కార్డు మార్చుకొని అక్కడ కొత్త కార్డ్స్ అందిస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని తెలిపారు. నూతనంగా 10,747 మంది కార్డులు పొందారని, నూతన స్మార్ట్ కార్డు ఉచితంగానే అందిస్తామని చెప్పారు. సింగిల్గా ఉన్నవారు, పెళ్లి కాని 50 ఏళ్లు దాటిన వారికి కార్డులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మొట్టమొదటిసారి లింగ మార్పిడి వారికి కూడా కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కళలు, కళాకారులు అంతరించిపోతున్నారు. దీనమైన దుస్థితిలో ఉన్నారు. వారికి నెలకి 30 కిలోల బియ్యం అందజేస్తామని తెలిపారు. ఈ నెల 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతి నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి 1,46,21,000 రైస్ కార్డ్స్లు ఉన్నాయి. ఈ 1,46,21,000 రైస్ కార్డ్స్ గాను జనాభా 4,24,60,000 మంది ప్రతి నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ 95% ఈ కేవైసీ పూర్తి చేసుకోగలిగాం. ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది. 5 సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు 6,32,000 మంది ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం. 8వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్, పాత రేషన్ కార్డుల్ని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం. 72,519 మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు. కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం అంటే మెంబర్ అడిషన్ అంటాం. అది సుమారు 51,770 మంది ఇప్పటివరకు వచ్చారు. కొత్త రైస్ కార్డుల గురించి కోరుకుంది 10,747. అయితే ఇచ్చిన మాట మేరకు ఈ 6 ప్రధానమైన సర్వీసెస్ అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం, ఎవరైనా పెళ్ళి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం, అది కూడా అవకాశం కల్పించాం. 4వది మరణాల విషయంలో డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేర్లోంచి తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం.
ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం. చివరిగా అడ్రస్ మార్పు, ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరెండర్ చేయొచ్చు, లేకపోతే ఈ అడ్రస్ మార్పున వాళ్ళు చేసుకోవచ్చు. ఈ 6 సర్వీసెస్ కూడా 15వ తారీఖు అంటే మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 9552300009 అనే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెడితే మీరు ఎవరిని కలవవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన పౌరులందరికీ కూడా మనం అందిస్తున్నాం. కొత్త కార్డు ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కార్డు అని మేమైతే చెప్పాము, ఈ స్మార్ట్ కార్డు ఉచితంగా ఇస్తారా అనే విషయం చాలామంది నన్ను అడిగారు. 100% ఉచితంగానే పౌరులందరికీ 1,46,00,000 రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ మార్పులు చేర్చుకుని కొత్తగా వాళ్ళు మెంబర్ ఎడిషన్స్ లేకపోతే కొత్త కార్డ్స్ ఏవి తీసుకున్నా కూడా కుటుంబ సభ్యుల పేర్లు ఆ నమోదైన తర్వాత తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ రైస్ కార్డ్స్ ఇస్తాం. ప్రస్తుతం మీకున్న ఈ రైస్ కార్డ్స్ కేవైసీ పూర్తయితే అంటే 95% పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవసరం లేదు. మీకున్న వివరాలు మీకున్న డీటెయిల్స్ సక్రమంగా ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే వాట్సాప్ నంబర్ ద్వారా మీరు ఓకే అనుకుంటే ఆ డీటెయిల్స్ తోటి మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రైస్ కార్డు మీ అందరికీ కూడా అందిస్తాం. సింగిల్గా నివసిస్తున్న వాళ్ళు, సింగిల్గా కార్డు కోరుకుంటున్న వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఈ కార్యక్రమం ద్వారా అంటే చాలామంది మన రాష్ట్రంలో మీకు తెలుసు వితంతులు ఉన్నారు. వితంతులే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి పిల్లలున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఫ్యామిలీ కార్డు లేకపోయినా సింగిల్గా నివసిస్తున్నారు. చాలామంది అది కోరుకుంటున్నారు. సో ఆ వితంతులందరికీ కూడా మేము ఈ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా విధురులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చింది, చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమాత్రం డిస్క్రిమినేషన్ లేకుండా మేల్ ఫీమేల్ అని డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పిస్తాం. లింగ మార్పిడి జరిగిన వాళ్ళకి కూడా ఈ దాంట్లో పర్టికులర్గా ఆ పర్టికులర్ బాక్స్ వాళ్ళు టిక్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్జెండర్గా వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, అది కూడా ఇచ్చాం. పెళ్లి కాని వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సింగిల్ మెంబర్ కార్డు తీసుకోవచ్చు. ఆశ్రమాల్లో చాలామంది అనాథలుగా పాపం మిగిలిన్నారు, నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు లేని పరిస్థితుల్లో పాపం పెన్షన్లు వాళ్ళకి రావడం లేదు, కానీ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అటువంటి నిరాశ్రయులకి సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒకే మెంబర్ కార్డు కల్పించడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కళాకారులకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద నెలకి 35 కిలోలు బియ్యం వాళ్ళందరికీ కూడా కుటుంబాలకి అందించే విధంగా ఈ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాం. పీవీటీజీ గ్రూప్స్లో ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఈ అంత్యోదయ అన్న యోజన పథకం కింద 35 కిలోలు బియ్యం వాళ్ళకు కూడా అందించే విధంగా ఏఏవై కార్డ్స్ అంటే ఈ కార్డులతో జారీ చేసినప్పుడే వాళ్ళకి ఏఏవై కార్డ్స్ కూడా జారీ చేయడానికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధమవుతున్నాం. నేర స్వభావాన్ని విడిచిపెట్టి సత్ప్రవర్తనతో మెలగాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు రౌడీ షీటర్స్కు పిలుపునిచ్చారు. ఆదివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్కు సీఐ రమేష్ బాబు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరస్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పదే నేరాలకు పాల్పడుతుంటే పీడీ చట్టం ప్రయోగం, నగర బహిష్కరణ వంటివి అమలు చేస్తామని తెలిపారు. కెనాల్లో రౌడీ షీటర్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పి బయటికి ఎక్కువగా అలారంగా ఉంది. ఇది మన గౌరవ ఎస్పీ గారు కూడా నిన్న సాయంత్రం వచ్చి రౌడీ షీటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది కనుక్కోవడానికి నిన్న సాయంత్రం వచ్చి పర్టికులర్గా కొంతమంది మాత్రమే వాళ్ళని వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఇంతకుముందు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఫంక్షన్ గురించి కూడా కనుక్కున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రౌడీ షీటర్లందరినీ కూడా మేము కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈ మానిటరింగ్ చేసే సమయంలో మేము కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం. వాటిని తూచా తప్పకుండా ఫాలో అవ్వమని చెప్తా ఉన్నాం.
10 మంది మనుషులు గొడవలు ఇష్యూస్ జరిగేటప్పుడు మీరు వాటిలో ఇన్వాల్వ్ కామాకండి. ఆ ఏరియాలో ఉన్నా కూడా పలానా రౌడీ షీటర్ ఉంటున్నాడు అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు. రౌడీ షీటర్ అంటే ఒక భయం ఉంటుంది కాబట్టి అలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ఒక 100 112 కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేసేయండి పోలీస్కి. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏమైనా ఇష్యూ జరుగుతూ ఉందంటే పోలీసు కెన్ టేక్ యాక్షన్ దట్ ఇష్యూస్. కాబట్టి దయచేసి మీరు ఇన్వాల్వ్ కావద్దు. మీరు ఇన్వాల్వ్ అయితే అది చిన్న ఇష్యూ కూడా పెద్ద ఇష్యూగా మీడియాలో రావడం జరుగుతూ ఉంది. దానివల్ల సమస్య జటిలమవుతూ ఉంది. ఒక కేసు పెట్టించుకొని ఇట్లా రౌడీ షీటర్ అంటే మేము బైండ్ ఓవర్ చేసినాం, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసినాం. అది 1 year కాలం వరకు బైండ్ ఓవరు ఉంటుంది. ఈ మధ్యలో ఏమైనా ఇష్యూ కానీ చేస్తే ఆ బైండ్ ఓవరు అది ల్యాప్సెస్ అవుతుంది, ఫెయిల్యూర్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే బైండ్ ఓవర్ చేసినా కూడా మిస్టేక్ చేశాడు కాబట్టి ఇతన్ని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా 1 town ఏరియాలో ఒకటి, 3 town ఏరియాలో కూడా ఒకటి జరిగింది. కాబట్టి మేము బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండమని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడుతున్నాం. కాబట్టి వాళ్ళు సత్ప్రవర్తనతో లేకపోతే తదుపరి చర్యలు జైలుకే వెళ్తారు అనవసరంగా. ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 పీడీ యాక్టుల దాకా మన తెనాలి 3 townలో రన్ అవుతూ ఉన్నాయి. పీడీ యాక్ట్ అంటే ఊళ్ళో లేకుండా విజయవాడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతారు. భిక్షానాయక్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బళీబాయి, శాన్వి, శ్రీశక్తి, యశ్వంత్ కుమార్, భిక్షానాయక్ కుటుంబ సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కర్మ సన్యాసములను మోక్షోపాన సాధనము అందు కర్మ పరిత్యాగముల కన్నా కర్మ. శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర శంకర జయ జయ శంకర. अलग आगे अलग बैठ తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళ్ళమ్మ తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో ఆదివారం మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా పొంగళ్లు, మొక్కుబడులు, పసుపు బండ్లు, కరెంటు ప్రభులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కన్నెగంటి వెంకటరత్న ప్రసాద్, కన్నెగంటి భాస్కర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెనాలి పట్టణంలో ఐతానగరాలు కానీ అందరూ గుర్తొచ్చేది పేరంటాలమ్మ, పేరంటాల తిరునాళ, పేరంటాల బావి ఇదంతా కూడా వస్తుంది. ఒక మహాపతివ్రత తన భర్త కోసం ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర అమ్మది. ఈ ఊరి ఆడపడుచుగా, ఈ ఊరి కోడలుగా ఆవిడ ఈ ఊరిని మనకందరూ కూడా ప్రతి సంవత్సరం మనకు దర్శనమిస్తారు.
పెట్టేటప్పుడు కూడా మనం ఎప్పుడు కావాలనుకున్నా మొక్కుకోవాలనుకున్నా తలుపులు తీసి దర్శనమిస్తారు. ముఖ్యంగా మనోహర్ గారిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా వారికి వచ్చి దండం పెట్టుకుని బయటకు వెళ్తాం అలవాటు. అదే అమ్మాయికి పోయినసారి కూడా ఇక్కడ తీసుకొచ్చి వారు దండం పెట్టుకున్నారు. తర్వాత నామినేషన్ కూడా ఇక్కడ నుంచే వేశారు. గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కలిశారు. ఈరోజు మళ్ళీ కూడా ఈరోజు పేరంటాలను తినడానికి ముందు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇక్కడ గెలవడమే కాకుండా మంత్రిగా ఉండటమే కాకుండా ఈరోజు రాష్ట్రం కోసం పాటుపడటమే కాకుండా చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి మన తెలుగుదేశం ప్రభుత్వం కోసం కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పార్టీలతో నిమిత్తం లేకుండా లేదా మతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అన్ని చోట్ల కూడా ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతుంది, తన డిపార్ట్మెంట్లో ఏ వాళ్ళని జరుగుతుంది, శక్తిని అమ్మవారిని ఇవ్వాలని ఇంకా మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. ఐతానగర్ పేరంటాలమ్మ తిరునాళ్ళ చివరి రోజు సందర్భంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచి రావటం, అమ్మవారిని దర్శించుకుని అదేవిధంగా మొక్కుబడులు చెల్లించుకోవడానికి మధ్యాహ్నం పొంగళ్ళు, గంపసిళ్ళు, మధ్యలో మేక సిడితోటి యాదవరాజులు వాళ్ళ అంకమ్మ తల్లి గుళ్ళో ఆరాధన, భక్తులందరితోటి ఇదంతా కోలాహలంగా జరుగుతుంది. ఇది తరతరాల నుంచి అందరికీ ఉన్నటువంటి ఒక నమ్మకం. ఆ అమ్మవారు కూడా అదేవిధంగా ఈ ఐతానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని అందరినీ కూడా చల్లగా చూస్తా, అందరిలో మంచిని పెంచుతా, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేందుకు అమ్మ ఆశీర్వాదంతో అందరూ బాగా జీవనం సాగిస్తున్నారు. అమ్మ ఆశీర్వాదం అలాగే ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఐతానగర్కి సంబంధించి ఈ పేరంటాలమ్మ తల్లి అంటే అత్యంత నమ్మకము, విశ్వాసము. కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రజలందరూ ఈ అమ్మవారి రైతులు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని కొలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు చేసుకుంటారు. మొట్టమొదటి గండదీపంతో మొదలయ్యి చిట్ట చివర మనకి మేక సిడి, దాని తర్వాత ఏమైనా గంపసిడి మొక్కులు అవి ఉంటాయి పిల్లలకి. ఈ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం భక్తుల్లో విశ్వాసం పెరుగుతా, ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ గంపసిడి మొక్కులు పెరుగుతూ పోతున్నాయి. వాటికి కారణం ఏంటంటే భక్తులు అమ్మవారికి మాకు ఈ కోరిక నెరవేరితే మేము ఇట్లా గంపసిడి మొక్కులు తీర్చుకుంటామని పిల్లలకని చెప్పి మొక్కుకుంటారు. వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరటం వలన ఈ ప్రతి సంవత్సరం ఈ గంపసిడి మొక్కులు పెరుగుతూ పోతా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.